జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారంపై నిర్ణయం దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. రాష్ట్ర నేతల సలహాలపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపైనే ముఖ్యమంత్రి కిరణ్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో కళంకిత మంత్రుల వ్యవహారంపై స్పష్టత రావచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పనితీరుపై ఆందోళనతో ఉన్న అధిష్టానం ఇక్కడి పరిస్థితులన్నింటినీ తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యవహారాలన్నింటినీ ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విమాన టికెట్లు కూడా తీసుకున్నట్లు తెలిసింది. గత వారమే ఢిల్లీకి వెళ్లాలన్న ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ బాటను ముఖ్యమంత్రి వాయిదా వేసుకున్నారు. కానీ అప్పుడు ఢిల్లీ వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఇవాళ రేపు ఆయన కార్యక్రమాలేవీ పెట్టుకోలేదు. ఒకవేళ ఇవాళ ఢిల్లీ వెళ్లకుంటే రేపు వెళ్తారని సమాచారం. శుక్రవారం తిరిగి వచ్చే వీలుందని, అదే రోజు హైదరాబాద్లో ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అక్రమస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల కొనసాగింపుపై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఓ నిర్ణయం తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర అంశాలపై అధిష్టానం ముఖ్యమంత్రితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే వీలుందని సమాచారం. కళంకిత మంత్రులను వైదొలగమని కోరే అవకాశం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలపై కేంద్ర మంత్రుల్ని పదవుల నుంచి తప్పించి రాష్ట్రంలో నిందితులుగా ఛార్జ్షీట్లో పేర్లు నమోదవుతున్నా చూసి చూడనట్లు వదిలేయడం సరికాదన్న వాదన వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోకుండా తాత్సారం చేయటం, చూసి చూడనట్లు వదిలేయడం ద్వారా పరిస్థితి చేజారిపోయే స్థాయికి వచ్చిందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కొత్త సవాలు ఎదుర్కోవడానికి సన్నద్ధం కాకపోగా పార్టీ, మంత్రివర్గం అంతర్గత కుమ్ములాటలతో మునిగిపోతోందని, ఇప్పటికైనా వీటిని చక్కదిద్దుకుంటే కోలుకోనంత నష్టం వాటిల్లుతుందనే భావనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నిటి ఫలితంగా ఇక్కడి వ్యవహారాలను తనే చేతుల్లోకి తీసుకోబోతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి పార్టీ, ప్రభుత్వ పదవుల పంపిణీ వరకు వెంటనే అన్ని సాగిపోయేలా చూడనుందని అంటున్నారు.